ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా హనుమత్ జయంతి వేడుకలు. ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామికి స్నపన తిరుమంజనం. ధర్మగిరి శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో విశేష అర్చనలు. తిరుమల జపాలి తీర్థంలో హనుమత్ జయంతి ఉత్సవాలు. శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను సమర్పించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీ కోదండరామాలయం తరపున అంజనీసుతుడికి పట్టు వస్త్రాలు. హనుమంత వాహనంపై తిరుపతి కోదండరాముని దివ్యానుగ్రహం. హనుమత్ జయంతి వేడుకల్లో పులకించిన ఆబాల గోపాలం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామభక్తుడికి భక్తుల నీరాజనం. తిరుమల క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజున ఆకాశగంగ వద్ద నెలవైన శ్రీ అంజనాదేవి సహిత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజన వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో అంజనాదేవికి, ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులందజేశారు. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయః పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతే శాసనానశనే అభి తస్మాద్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ రిద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్వన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృషదాజ్యం పశూస్తాగశ్చక్రే వాయవ్యాన్. ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా హారతులందజేశారు. జగన్మంగళదాయ నమః, పుణ్యాయ నమః, పుణ్యశ్రవణ కీర్తనాయ నమః, పుణ్యకీర్తయే నమః, పుణ్యగీతయే నమః, జగత్పావనాయ నమః, దేవేశాయ నమః, అమితమూర్ణే నమః, రామభక్త విధాయకాయ నమః, ధ్యాత్రే నమః, ధ్యేయాయ నమః, జగత్సాక్షిణే నమః, చేతసే నమః, చైతన్య విగ్రహాయ నమః, జ్ఞానదాయ నమః, ప్రాణదాయ నమః, ప్రాణాయ నమః, జగత్ప్రాణాయ నమః, సమీరణాయ నమః,
విభీషణ ప్రియాయ నమః సూరాయ నమః సిద్ధాయ నమః సిద్ధాశ్రయాయ నమః కాలాయ నమః కాలభక్షణ దూషితాయ నమః లంకేశ నిధనస్థాయే నమః లంకాదాహకాయ నమః ఈశ్వరాయ నమః చంద్రసూర్యాగ్ని నేత్రాయ నమః కాలాగ్నయే నమః ప్రళయాంతకాయ నమః కపిలాయ నమః పూర్వభద్ర ప్రసోదాయ మంగళం శ్రీ హనుమతే విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపూతాయ భవ్యమంగళ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం చోరాయ శేషపర్యంగశాయినే వైఖానసమనే శ్రేష్ఠ పూజితాయాస్తు మంగళం. అలాగే తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం సమీపంలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శనివారం హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తిని విశేష అలంకరణలతో కొలువుదీర్చి తమలపాకులతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమలలోని జాపాలి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను అందజేశారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని జపాలికి చేరుకున్నారు. అక్కడ హతీరాంజీ మఠం ప్రతినిధులు, అర్చకులు ఈవో ధర్మారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో జపాలి ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరము ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పునస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే టౌన్ ఘాట్ రోడ్లో
7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ హనుమంతుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుతో 5 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, జపాలు, నాదనిరాజన మండపంలో హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం SVBC ద్వారా చేయడం జరుగుతుంది. అందువల్ల హనుమంతుని భక్తులందరూ, రామభక్తులందరూ SVBCని అన్ని లాంగ్వేజెస్లో తిలకిస్తూ హనుమంతుని ఆశీర్వాదానికి మీరంతా కూడా ప్రాప్తి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి దాసభక్తుడైన హనుమంతునికి పట్టు వస్త్రాలు అందజేశారు. ప్రతి ఏటా హనుమత్ జయంతి రోజున శ్రీ ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం నుండి అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలు తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు, శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీ కోదండరామాలయం నుండి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను శ్రీ ఆంజనేయ స్వామివారికి సమర్పించారు. ఇక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ కోదండరాముని హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు రామయ్య తండ్రికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు. తిరుపతి అలిపిరి సోపాన మార్గంలో 7వ మైలు వద్ద నెలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు 7వ మైలు ఆంజనేయ స్వామి ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరి, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా సమకూరింది. చెన్నైకి చెందిన కిరోరిమాల్ కాశీరామ్ మార్కెటింగ్ కంపెనీ వారు 10 లక్షల రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు అందజేశారు. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి వై రాఘవేంద్ర 10 లక్షల రూపాయల డీడీని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు శనివారం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి తరలివచ్చిన అశేష భక్తజనులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడింది. శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆకుపూజలు నిర్వహించి సింధూరార్చనలు జరిపారు. భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. ఇక దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులతో సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఇరుముడులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సీతారామాలయానికి చేరుకుని ఉపాలయంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి వద్ద భక్తులు ఇరుముడులు సమర్పించి దర్శనం చేసుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా నాదనీరాజనం మండపంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో మహాత్ముల సందేశం పేరిట ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం మధ్యాహ్నం నాదనీరాజనం వేదికపై కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శ్రీ భువనగిరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ సువిదేంద్ర తీర్థ స్వామీజీ హనుమద్ వైభవంపై అనుగ్రహ భాషణం చేశారు.
जीवपरमात्मनोः मध्ये सेतुद्वारेण हनुमतः आवश्यकता सर्वेषामपि वर्तते एव। हनुमता किल मैत्री संजाता सुग्रीवस्य रामेण सह, अन्यथा कथं जायेत। तादृशीं मैत्रीं लब्ध्वा सुग्रीवः विशेषतः रामानुग्रहम् अवाप। तदेव नानृग्वेदविनीतस्य इत्यादिरीत्या प्रशंसति रामः। सुग्रीवेण मैत्री संजाता। एवम् अङ्गीकारवादः आसीत्। रामस्य पत्नी रमा, रमापि अन्वेषणीया आसीत्। सुग्रीवस्य पत्नी रुमा, रामस्य पत्नी रमा, सुग्रीवस्य पत्नी रुमा। सुग्रीवस्य रुमा अपेक्षा आसीत्, रामस्य रमापेक्षा आसीत्। रामः उक्तवान्, तव पत्नीम् अहं प्रापयामि, मम पत्नी अन्वेषितव्या इति, अन्वेषणीया इति। సుగ్రీవః అంగీచకార. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ్ శర్మ పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు రుద్రాక్షల అలంకరణలో అద్భుతంగా అనుగ్రహించారు. భక్తులు భక్తాగ్రేసరుని విశేష అలంకరణలో సేవించి తన్మయులయ్యారు. అనకాపల్లి జిల్లా కేంద్రం లక్ష్మీదేవిపేటలో కొలువు తీరిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు రామబంటు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రాతకాల ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం రుద్రాక్షలతో సుందర శోభితంగా అలంకరణ చేసి స్వామివారికి తమలపాకుల అర్చన, కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి 21 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపాడలో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల శోభితంగా అలంకరణలు చేసి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణ వీక్షణంతో తరించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కమనీయంగా జరిగింది.
వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని గురు రాఘవేంద్ర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసునికి అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. పలు రకాల పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణమయ పూలమాలలతో స్వామివారికి సర్వశోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేసి హారతులు సమర్పించారు. భక్తితత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయుడు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆ బాలగోపాలం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ రామబంటు సేవలో తరించింది. వివిధ ఆలయాలలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన అభిషేకాలు, అర్చనల విశేషాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ వ్యాసరాయల ప్రతిష్ఠిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత వివిధ రకాల ఫలాలు, కూరగాయలు, నిమ్మకాయల హారాలు, పూలమాలలతో రామబంటుకు చూడచక్కటి అలంకరణ చేసి మంత్రపుష్పం, నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం జై హనుమాన్ స్మరణలతో మారుమోగింది. ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక శ్రీ కొండపల్లి కోటి సమీపంలో భీమరాజు గుట్టపై కొలువైన కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పురాతనమైన ఈ ఆలయంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై ప్రధాన కలశ జలాలను అర్చకులు తలపై పెట్టుకుని మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మూలమూర్తికి సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలోని వివిధ ఆంజనేయ స్వామివారి ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులీనాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాలలో విశేషంగా తమలపాకుల అర్చనలు జరిగాయి. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామివారికి గజపూలమాల, ఆభరణాలతో అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. హోమగుండం ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరం మధురవాడ జాతరగట్టుపై కొలువైన శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయం రామనామస్మరణలతో ప్రతిధ్వనించింది. హనుమత్ జయంతి సందర్భంగా అర్చకులు స్వామివారికి ఉపచారాలను పూర్తి చేసి పంచామృతాలు, పలు రకాల ఫలరసాలు, విభూది, సింధూరం, మంచిగంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సింధూరార్చన, తమలపాకుల అర్చన జరిపారు. తులసిమాలలు, పూలమాలలతో పవనసుతుడికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, చందనం, సింధూరం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో జయంతి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి మూలమూర్తికి తులసి, నాగవల్లి దళాలు, వివిధ వర్ణమయ పుష్పాలు, వెండి ఆభరణాలు, బంగారు తిరునామాలతో శ్రీ ఆంజనేయ స్వామివారిని సుందరంగా అలంకరించారు. నాగవల్లి, తులసి దళాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఇక ఉత్సవమూర్తిని చక్కటి అలంకరణలతో మండపంలో కొలువు తీర్చి
ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు నగరం మిట్టూరులో శ్రీ పట్టాభిరామస్వామి వారి మందిరంలో నెలవైన 15 అడుగుల శ్రీ అభయహస్త వీరాంజనేయ స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. స్వామివారి జయంతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి తులసి, తమలపాకులు, సంపెంగ తదితర వర్ణశోభిత పుష్పాలు, వడమాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై అర్చనలు జరిపి పంచకర్పూర హారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి జయంతి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి వెండి కవచ ధారణ జరిపారు. ఆపై పుష్పమాలలు, వడమాలలతో అలంకరించారు. ఆకుపూజలు జరిపి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. రాకాసులనెల్లా కొట్టి రావణుని భంగబెట్టి ఆకాశము మోచెనదే హనుమంతుడు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో కొలువైన శ్రీ వ్యాసరాయల ప్రతిష్ఠిత శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. 400 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో జయంతి సందర్భంగా అంజనీసుతుడికి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలు, పూలమాలలు, సింధూరంతో చక్కటి అలంకరణ చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ పవనసుతుడి సేవలో తరించారు. నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే వీరాంజనేయ స్వామి మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ ఆలయ ప్రదక్షిణగా వచ్చి రామబంటును సేవించారు. ఇక ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో హోమగుండం ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఏలూరు జిల్లా నూజివీడిలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అర్చనలు జరిగాయి. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు జరిపి వివిధ రకాల పుష్పమాలలు, వడమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. స్వామివారి జయంతిని పురస్కరించుకుని ప్రాతకాలమే అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు అభిషేకం నిర్వహించిన తర్వాత చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనల సహితంగా తమలపాకులతో అర్చనలు నిర్వహించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం హనుమత్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు. కపిలతీర్థం క్షేత్ర పాలకుడిగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వైశాఖ బహుళ దశమి శుభవేళ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి
ముందుగా ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కర్పూర నీరాజనాలు, టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి అద్భుత కటాక్ష వీక్షణాలతో భక్తకోటిని తరింపచేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో అమ్మవారికి విశేష ఆరాధనలను జరిపారు. చక్కని అలంకరణలతో అందంగా దర్శనమిస్తున్న జ్ఞానప్రసూనాంబాదేవిని ఊయలపై వేంచేపు చేసి సకల ఉపచారాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. తిరుపతిలోని భవానీ నగర్లో వెంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కలకల్లాడింది. స్వామివారి సన్నిధిలో రామభక్తుడు హనుమంతుల వారి జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో రామభక్తుడు హనుమంతుల వారి జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి మంగళాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆపై చక్కని అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.